పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా ఏళ్ల క్రితం, ఇంచుమించుగా 30 ఏళ్ల క్రితం, అప్పటికి మాకు ఇంకా ఒక సొంత ఇల్లు అనేది లేదు. మామూలుగా రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. అయితే అటు వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు, అటు ఇటు తిరిగేటప్పుడు నేను మా ఇంటికి దగ్గరలో ఒక స్థలాన్ని చూసి, చాలా భయంకరమైన స్థలంగా, పాడుబడిపోయిన దెబ్బలాగా, అదంతా చాలా ఘోరంగా, దానిలో చాలా జంతువులు తిరుగుతూ చాలా అసహ్యంగా ఉండేది ఆ స్థలం. దాన్ని చూసి అమ్మో ఇంత భయంకరంగా ఉందేంటి ఈ స్థలము, ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోరు అనుకుంటా ఉండేదాన్ని. అయితే అది జరిగిన ఒక 4-5 నెలల తర్వాత మా వారు నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, మనకు ఒక మంచి స్థలం కొన్నాను ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి తీసుకొచ్చి ఈ స్థలం దగ్గర చూపించారు. ఇదే మనం కట్టుకోబోయే ఇల్లు ఈ స్థలంలో అనేసరికి నాకు చాలా భయమును, చాలా అసహ్యం వేసిందమ్మో, ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటాం మనం అని చాలా ఒకలాగా నేను అసహించుకున్నదే దేవుడు నాకు ఇస్తున్నాడా అని నేను అనుకున్నాను. కానీ అది అప్పట్లో. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి చక్కగా ఆ ప్రదేశం చాలా అంత క్లీన్ చేయబడి మంచి అందమైన ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఆ తర్వాత ఆ ఇంటిని జీవంతో నింపారు. ఎంతో అందంగా పచ్చటి మొక్కలతో ఎంతో చక్కగా ఉండేటట్లు దేవుడు దానిని దీవించారు. ఇప్పుడు నాకు ఆలోచిస్తే, అన్ని సంవత్సరాల క్రితం అంత భయంకరంగా అంటే వదిలేయబడిన స్థలంలాగా ఉండి, చెత్త వేయబడి అందులో అందరి చెత్త పారబోసి ఎంతో భయంకరంగా ఉండే స్థలము ఇప్పుడు ఇంత అద్భుతంగా తయారైందంటే, మనము కాదు అనుకున్న దానిని దేవుడు అవును అన్నప్పుడు మనం ఎవ్వరం కూడా దానిని ఆపలేము, దానిని అడ్డుకోలేము. అది మనకి అనుకూలమైన స్థలము కాదు అనుకున్నా సరే, అది నాకు అనుకూలమైన స్థలం అని దేవుడు దానిని దీవించటానికి ఆయన పూనుకుంటే గనక మనం ఎవ్వరం కూడా దానిని అడ్డుకోలేము. నేను ఎప్పుడు కూడా ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్గా నేను అనుకుంటా ఉన్నాను. దీనిని గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది, బైబిల్లో కూడా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులను ఎన్నిటినో దేవుడు అనుకూలంగా మార్చాడు. ప్రతికూలమైన మనుషులను ఎంతమందో, పౌలు గారు లాంటి వారిని, తనకి వ్యతిరేకంగా సంఘాన్ని హింసిస్తున్న వారిని, అలాంటి వారిని కూడా దేవుడు తనకు అనుకూలంగా గొప్ప మహిమకు వేదికగా మార్చుకున్నాడు. ఏదైతే మనం కాదనుకుంటామో ఆ వేదికని మహిమకు ఆనవాలుగా ఎంచుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన కీర్తికి కూడా ఆస్పదముగా ఆయన చేసుకుంటారు, ఆధారముగా చేసుకుంటారు. కాబట్టి మనము దేవుని విధానాలు వేరు, మన విధానాలు వేరు. అటువంటి కొన్ని ప్రతికూలమైన వాటిల్ని ఆయన అనుకూలంగా ఎలా మార్చారు అనేది బైబిల్లో మనకి కొన్ని అంశాల ద్వారా ఎంతో స్పష్టంగా దేవుడు తెలియజేశారు. అట్టి వాటిల్ని కొన్ని మనము ఈ రోజున ధ్యానించుకుందాము. దానిలో ముఖ్యమైనది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనములో చాలా స్పష్టంగా అక్కడ ఉంటది. ఏమని ఉంటదంటే, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనుటకు వెళ్ళకూడదు అని ఉంటది. ఆ తర్వాత ఆ గుర్రాల్ని హెచ్చుగా సంపాదించుకొనుటకు గాను జనులను ఐగుప్తకు వెళ్ళనీయకూడదు. అతడు వెళ్ళకూడదు, ఆ గుర్రాల్ని సంపాదించుకోవడానికి జనాన్ని ఐగుప్తుకి కూడా వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఆ త్రోవను మిమ్మల్ని మరి ఎప్పుడు వెళ్ళనీయకూడదని వారితో అనెను. అంటే అక్కడ ఏమనుందంటే, ఐగుప్తును విడిచి ఆ జనాంగం అంతా, దేవుడి జనాంగం, ఆ యొక్క ఐగుప్తు వారికి బానిస దేశంగా మారిపోయింది. ఆ బానిస దేశం నుంచి వారు దీవించబడిన, పాలు తేనెలు ప్రవహిస్తున్న వాగ్దాన దేశమైన కనానుకు వారు నడిపించారు దేవుడు. అయితే ఏం చెప్తున్నారంటే, మీరు గుర్రాలను సంపాదించుకోవడానికి ఐగుప్తుకి తిరిగి వెళ్ళకూడదు అని అంటారు. అంటే ఈజిప్ట్ ఇస్ ఫేమస్ ఫర్ హార్సెస్ అనమాట. అంటే అక్కడ ఈజిప్షియన్ హార్సెస్ అవి యుద్ధానికి చాలా ఫేమస్ అయిన హార్సెస్. కాబట్టి అట్లాంటి హార్సెస్ని మీరు గుర్రాలని సంపాదించుకోవడానికి వెళ్ళకూడదు. అవి సంపాదించుకోవడానికి ఏ మనిషిని కూడా, ఏ జనాల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఆ త్రోవను మీరు ఎప్పుడు వెళ్ళకూడదు అంటే దేవుడు దాన్ని అస్సలు ఇష్టపడలేదు, ఐగుప్తుని. ఇందాక నేను చెప్పిన విధానంలో నా ఇంటి స్థలాన్ని నేను ఎలాగా ఇష్టపడలేదు, అసహించుకున్నానో, దేవుడు కూడా ఐగుప్తుని అంతకంటే ఎక్కువగా అసహించుకున్నారు. కానీ అంతటి భయంకరమైన పరిస్థితిని ఆయన ఒక గొప్ప సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్గా వాడుకున్నారు. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటంటే అక్కడ ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు వారిని పూజించడానికి వెళ్తున్నాం అన్నప్పుడు హేరోదు కపటముగా వారికి ఒక ఆలోచన చెప్తారు. మీరు వెళ్ళి నాకు కూడా ఆయన ఎక్కడున్నారు చెప్పండి, నేను కూడా పూజించడానికి వస్తానని చెప్తారు. కానీ జ్ఞానులు దేవదూత
దూతతో హెచ్చరించబడి మళ్ళీ అక్కడికి వెళ్లకుండా వారు తిరిగి వెళ్ళిపోతారు. అదే విధంగా యోసేపుకు కూడా దేవుని దూత కలలో ప్రత్యక్షమై చెప్తారు, నువ్వు ఇక్కడి నుంచి ఐగుప్తుకు వెళ్ళిపో, నేను చెప్పేదాకా అక్కడ నుంచి రావద్దు అని చెప్తారు. అప్పుడు హేరోదు మరణం దాకా ఆ తల్లి బిడ్డలు యోసేపుతో సహా ఐగుప్తులో ఉంటారు. అంటే ఏ త్రోవలో అయితే తన జనాంగాన్ని వెళ్ళొద్దని చెప్పారో, ఏ ఐగుప్తుకి తిరిగి వెనకకి చూడొద్దని చెప్పారో, అదే ఐగుప్తుకి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని హేరోదు జరిపించే మారణ కాండ నుంచి రక్షించబడటానికి ఆ ఐగుప్తుని ఒక ప్రదేశంగా దేవుడు వాడుకున్నారు. అదొక క్షేమ స్థలంగా ఆయన వాడుకున్నారు. దానిని దేవుడు నాతో మాట్లాడి అంటే ఈ యొక్క ఆలోచన నాకు ఎప్పుడైతే రప్పించారో నేను దేవునికి మహాస్తుతులు చెల్లించాను. ఎందుకంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం కాదు, కానీ అక్కడ ఏమని ఉంటుంది అంటే ఆ 2వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఐగుప్తు నుండి ఆయన తన కుమారుని పిలిచెను అని ప్రవక్త ద్వారా ఏదైతే చెప్పబడిందో దాని నెరవేర్పు కోసం ఐగుప్తుకి వాళ్ళని పంపించారంటే దేవుడు జరిగే వాటిని తన కుమారుడి విషయంలో అన్నిటిని కూడా ముందుగానే లేఖనాల్లో పొందుపరిచి ఉంచారు. ఈ విషయం కూడా ఐగుప్తు నుంచి తన కుమారుని ఆయన పిలిపించుకున్నారని ప్రవక్త రాస్తారు. అది నెరవేరింది యేసుక్రీస్తు వారి విషయంలో. కాబట్టి ఐగుప్తుని దేవుడు ఎంత అసహించుకున్నా, దాన్ని ఎంత కాదనుకున్నా సరే తన కుమారుడు కదొక క్షేమ స్థలంగా ఆయన వాడుకున్నారు. ఎంత గొప్ప దేవుడో! ఆయన ప్రతికూల పరిస్థితులనే కాదు, ఆయనకి ఇష్టం లేని స్థలాల్ని కూడా తనకు అనుకూలమైనటువంటి స్థలముగా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఒక మహిమకు ఆస్పదంగా అటువంటి స్థలాల్ని ఆయన ఎంచుకుంటారు. ఇంకా మనం చూడగలిగితే ఇశ్రాయేలు చరిత్రలో మనం వారి యొక్క ఎడారి ప్రయాణం, ఎడారి అంటే నిర్జన ప్రదేశము, కానీ ఆ ఎడారిలో దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు తిప్పినా వారికి ప్రతిరోజు మన్నాని అనుగ్రహించారు, బండలోంచి నీళ్ళు అనుగ్రహించారు. అంతేకాకుండా వారిని, ఎడారి అంటే భయంకరమైన వేడిమి గల ప్రదేశం, అదేవిధంగా రాత్రిపూటలో గడ్డగట్టుకుపోయే చలి, అట్లాంటి ప్రదేశాల్లో ఆయన మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా వాళ్ళని కాపాడుతూ తను వారి మధ్యలోనే నివసిస్తూ తన సమక్షతని వారికి అనుగ్రహించారు. ఆయన ఇక్కడే ఉన్నారనేటటువంటి ధైర్యాన్ని అనుగ్రహించారు. ఎడారి అంటే ఏమీ లేని ప్రదేశం, కానీ దానిని దేవుడు మరి ఎక్కువగా వాడుకుని ఎన్నో అద్భుతాలు ఆ ఎడారిలోని చేశారు. ఎంత గొప్ప దేవుడు! ఆయన తన ప్రజలకి మార్గంగా సిద్ధపరచడం మాత్రమే కాకుండా ఆ మార్గంలో కూడా ఎన్నో అద్భుతాలు చేసి మామూలు జనం మధ్య చేసే అద్భుతాల కంటే కూడా ఇక్కడ మరి ఎక్కువ అద్భుతాలు చేశారు. అంతేకాకుండా ఎర్ర సముద్రం, వారు ఫరో నుంచి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే నాయకత్వంలో వచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతారు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు వెనకాల నుంచి తరుముతున్న ఫరో సైన్యం, ముందు ఎంతో భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం, కానీ ఆ ఎర్ర సముద్రంలోంచి కూడా వారికి మాత్రమే చీల్చి దానిని ఆరిన నేలగా చేసి ఒక మార్గం చూపించారు. మార్గం లేదు అనుకున్న చోట్ల ఆయనకొక్కడికే దారి కనిపిస్తుంది. ఆ దారి మనకి కనపడపోవచ్చు, ఇక ఏ దారి లేదు, నా బతుకు ఇంతే అనుకున్న వారికి కూడా దేవుడు ఒక గొప్ప దారి, ఎవ్వరు ఊహించినటువంటి విధానాల్లో ఆయన చూపించే దారి ఎంతో అద్భుతమైనది. అంతేకాకుండా ఆయన దానియేలు గారిని కూడా ఒక సింహాల గుహ నుండి ఆయన రక్షించారు. ఆయన అది ఒక మరణ స్థలంగా ఎంచబడుతున్నప్పుడు దానినే ఒక రక్షణ స్థలంగా ఆయన మార్చివేశారు. దానియేలు గారు సింహాల బోన్లో పడవేసినప్పుడు ఆ యొక్క ఒక రాత్రంతా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన చనిపోయి ఉంటారేమో అని రాజు లాడుకుంటూ ఆయన ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ చాలా స్పష్టంగా దానియేలు గారు చెప్తా ఉంటారు, నా దేవుడు తన దూతల్ని పంపించి సింహాల నోళ్లు మూయించారని. అక్కడ అసలు చనిపోవలసిన ప్రదేశము, కానీ ఆయన ఎంతో సురక్షితంగా దాని నుంచి బయటపడ్డారు. దేవుడు కలుగ చేసుకుంటే అది మరణ స్థలమైన రక్షణ స్థలంగా మార్చబడుతుంది. అంతేకాకుండా అదే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం అక్కడ చూస్తాం ఏంటంటే, దానియేలు స్నేహితులు 3 షడ్రకు, మెషాకు, అబేద్నెగో అనేటటువంటి వారు దేవునిని మాత్రమే పూజిస్తూ నెబుకద్నెజరు విగ్రహానికి వారు సాగిలి పడకపోవటంతో వారిని 3 కూడా మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తారు. కానీ అక్కడ వారి 3తో పాటు ఇంకొకరు కూడా కనపడతారు ఉంటారు. వారు ఆశ్చర్యపోతారు, మనం అగ్నిగుండంలో పడవేసింది 3 అయితే 4 ఎట్లా వచ్చారు అనుకుంటే, ఆ 4వ వ్యక్తి గురించి అక్కడ 3వ అధ్యాయం 25వ వచనం చెప్పబడుతుంది, అతడు దేవదూతను పోలి ఉన్నాడు అని. అతను దగదగా మెరుస్తూ, అంటే మంట అనేది చాలా వెలుగుగా ఉంటది, ఆ వెలుగులోనే దగదగా మెరుస్తూ ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షతను కూడా వాళ్ళు చూడగలిగారు. అది
మంట మండించేటటువంటి స్థలంగా కాకుండా దేవుని సన్నిధిని కలిగినటువంటి ఆ అగ్నిగుండంగా వారు ఎంతో సురక్షితంగా వారి బట్టలు కానీ వారి యొక్క వెంట్రుకలు కానీ కాలిన వాసన కూడా లేకుండా వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రీతిగా చూసుకుంటే ఇలా ఇటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో మనుషుల్ని, పరిస్థితులను దేవుడు మార్చారు. మనం ఇంకా ఆఖరిగా చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో పెట్టబడ్డారు. ఇక ఇంతే, అది అంతిమ స్థలం, అదే ఇక ఆయన జీవితానికి అంతము అనుకున్న వారికి అక్కడి నుంచి ఆయన పునరుద్ధానం వచ్చింది. మనము చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటుంది మనకి అక్కడ, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు అన్న మాట అక్కడ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డాడో ఇంకా ఎప్పటికీ ఆయన రాడు, తిరిగి రాడు అనుకుని అక్కడ ఆ గుహకి ఒక రాయిని పొర్లించి దానికి ఇద్దరు కావలి వారిని పెట్టి దానికి ఒక ముద్ర వేసి ఎంత పక్కడబందీగా చేసినా సరే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. కాబట్టి దేవుడు అది మనుషులైనా, పరిస్థితులైనా, స్థలాలైనా, వేదనలైనా, ఎటువంటి దానినైనా తన మహిమకు వేదికగా ఆయన మార్చుకుంటారు. మన జీవితాలలో కూడా అన్ని అనుకూల పరిస్థితులు ఉండవు. మనకి చీకటి గుహలు ఉంటాయి, లోయలు ఉంటాయి, తుఫానులు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు, ప్రళయాలు ఉంటాయి మన జీవితాల్లో. అన్ని మంచిగానే మనకు కొనసాగవు. కానీ వాటిల్లోంచి కూడా మనం స్తుతించడం నేర్చుకుంటే దేవుడు మన స్థుతిని ఆయన ఎంతగానో అంగీకరించి మన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తారు. ఏదైతే బూడిదైపోయిందని మనం అనుకుంటామో పువ్వుల దండగా ఆయన మారుస్తారు. మన అంగలార్పుని ఆయన నాట్యంగా మార్చి గొప్ప దేవుడు. అటువంటి మన జీవితాలు కూడా ప్రతికూలమైన ఏవైనా సరే ఆయన అనుకూలంగా మార్చుకుంటూ మరి ఎక్కువగా, అనుకూలమైన పరిస్థితి కంటే ఎక్కువగా ఆయన మహిమ పొందేటటువంటి వేదికలుగా మనందరి జీవితాలు మార్చబడాలని దేవుని కోరుకుంటూ చిన్న ప్రార్థన సహాయము మనం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడు మేము ఎన్నో పరిస్థితులను చూసాం తండ్రి. నేను ఏది కాదనుకున్న చోట్లోంచి, ఎడారి నిర్జన ప్రదేశం అనుకున్న అక్కడ మరి ఎక్కువగా నీ ప్రభావాన్ని చూపించావు ప్రభా. అంతేకాకుండా ప్రభా, సింహాల బోనులోంచి సురక్షితంగా రాగలిగిన దానియేలు గారిని, అతని స్నేహితులు అగ్నిగుండంలోంచి బయటపట్టాన్ని, వీటన్నిటిని చూస్తా ఉంటే అంతిమ స్థలమని యేసుక్రీస్తు వారికి నియమించిన సమాధిని కూడా ఆయన అక్కడ లేకుండా పునరుద్ధానం పొంది రావటాన్ని బట్టి అదొక రక్షణ స్థలముగా భావించబడ బట్టి, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడని చెప్పుకోవటాన్ని బట్టి మా జీవితంలో కూడా ప్రవ్వా, మేము మా పరిస్థితి ఇంకా మునిగిపోయి కృంగిపోయి ఉన్నామనుకున్న ప్రతి పరిస్థితుల్లోంచి నీకే స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. ఆ పరిస్థితిని ప్రవ్వా మీరు అనుకూలంగా మార్చి అనేక మందికి మీరు మాత్రమే సర్వశక్తిమంతుడు, మీరు మాత్రమే మహిమగల దేవుడని చూపిస్తూ మా పరిస్థితులను అనుకూలపరిచారని మేము సంతోషపడటం కాదు కానీ ప్రవ్వా, ఎంత గొప్ప దేవుడో మేము నోరారా స్తుతిస్తూ అందరికీ కూడా నీ యొక్క మహిమను ప్రచురపరిచి గొప్ప సాధనాలుగా ఉండగలిగినట్లు నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always